అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతిరోజు మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్‌గా అవగాహన కోసం వీడియోస్ అయితే చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాలకెళ్తే ఏపీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సార్లు ఉద్యమాలు, ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడి, తర్వాత ప్రజాప్రతినిధులు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, ఐసీడీఎస్ అధికారులను కలవడం, కోర్టుల చుట్టూ తిరగడం, ఈ విధంగా మరి వారు చేయని ధర్నా లేదు, చేయని సమ్మె లేదు, తిరగని ఆఫీస్ లేదు. అయినా గానీ వారు ఉదయం గవర్నమెంట్ టీచర్లతో సమానంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 ఇంకా అవసరమైతే యాప్‌లలో సమాచారాన్ని అప్‌లోడ్ చేయడానికి ఇంకా నైట్ మొత్తం గూడా టైం తీసుకుంటున్నారు. ఈ విధంగా పూర్తిగా వారి జీవితాలనైతే అంగన్వాడీ టీచర్ల, ఆయాలు అంగన్వాడీ కేంద్రాలకే ఇక్కడ అంకితం చేశారు. వారి కుటుంబం గూడా పోషించుకోలేని పరిస్థితిలో కొంతమంది అంగన్వాడీ టీచర్లయితే దీనమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే వారికిచ్చే జీతం కనీస వేతనం అయితే అమలు కావడం లేదు. తెలంగాణ కంటే కూడా తక్కువగా జీతం అయితే ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడిచ్చే జీతంతో అయితే ఇప్పుడున్న ఖర్చులని పోల్చుకుంటే మాత్రం ఆ జీతం ఏమాత్రం సరిపోనట్లు ఉంది. కాబట్టి ఈరోజు జరిగే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఈరోజు నిర్వహించబోతున్నారు. మరి ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదు. వారికి న్యాయంగా రావాల్సినటువంటి డిమాండ్లను మాత్రమే వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కనీస వేతనం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత వారికి గ్రాట్యుటీ ఇస్తామని చెప్పేసి త్వరలో కూడా ఉత్తర్వులు జారీ చేస్తామని ఇటీవల ప్రకటించారు. కానీ ఆ గ్రాట్యుటీ చూస్తే గరిష్టంగా ఒక్కో టీచర్‌కి 1,50,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఆయాలకైతే 75,000 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మాత్రం ఈ విధంగా జీవో తీస్తే మాత్రం అన్యాయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు జరిగే ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐసీడీఎస్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు మరి అంగన్వాడీల మీద కొంచెం కరుణ చూపాలి. గ్రాట్యుటీకి సంబంధించి టీచర్‌కు 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు వచ్చే విధంగా జీవోలను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా చూస్తే మరి నేడు క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 1 నెంబర్ బ్లాక్‌లో సమావేశం కానుంది. ఇక అనేక కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో మరి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కూడా డిస్కషన్ చేసి వారికి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే ఎన్నికల హామీల్లోనే అంగన్వాడీలను ఆదుకుంటాం, అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ప్రకటించారు. ఇక్కడ అనేక సార్లు మరి తమ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీ టీచర్లు అయితే పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు చాలా ప్రభుత్వానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నా మరి వారికి అనేక సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జీతభత్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కూడా చాలా తక్కువ ఉంది. ఇచ్చే తక్కువ జీతాలు కూడా సమయానికి రావడం లేదు. నెలల తరబడి ఆలస్యం అవుతుంది. కనీస వేతన చట్టం ప్రకారం ఇవ్వాల్సినంత వేతనం రాకపోవడం అయితే ఈ అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కనీస వేతన చట్టం ప్రకారం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 26,000 వచ్చే విధంగా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు. మళ్ళీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించరు, కనీస వేతనం ఇవ్వరు. మరి కాంట్రాక్టు లేదా గౌరవ వేతన పద్ధతిలో కొనసాగిస్తున్నారు. కానీ ఉద్యోగ భద్రత కల్పించాలి. తర్వాత పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ మొత్తంలో ఇవ్వాలని చూస్తున్నారు. వాటిని కూడా పెంచే విధంగా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. తర్వాత పనిభారం ఎక్కువగా ఉంది. అంగన్వాడీ సెంటర్లో పిల్లల సంరక్షణతో పాటు గర్భిణీలు, తల్లులకు పోషకాహారం పంపిణీ, టీకాలు, సర్వేలు ఇలాంటి అదనపు పనులు చేస్తున్నారు. ఎన్నికల డ్యూటీలు, BLO డ్యూటీలు, సర్వే డ్యూటీలు, ఇతర శాఖల పనులు కూడా బలవంతంగా చేస్తున్నారు. తర్వాత ఖాళీ పోస్టులు ఉండడం వల్ల కూడా డిప్యుటేషన్ చేయడం. అంగన్వాడీ సెంటర్లో సొంత భవనాలు లేవు, కరెంటు సౌకర్యం లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, కాంపౌండ్ వాల్స్ లేవు, అద్దె ఇండ్లలో నడిపిస్తున్నారు, పాడైన గదుల్లో నడిపిస్తున్నారు, ఫ్యాన్లు ఉండవు, తర్వాత హాలిడేస్ లేవు. ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి పిల్లల కోసం సరైన కూర్చోబెట్టే సౌకర్యం లేదు, బొమ్మలు, పఠన సామాగ్రి సరిగా అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా సరైన వెలుతురు లేకపోవడం, వీటన్నిటి వల్ల అయితే అంగన్వాడీ టీచర్లు అయితే చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ని పంపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తుంది. నెట్వర్క్ సరిగా రాదు, పాత ఫోన్లు సరిగా పనిచేయవు. తర్వాత ఇప్పుడు బాల సంజీవని యాప్, ఈ విధంగా అనేక యాప్లలో పనిచేయడం కూడా ఇబ్బంది అవుతుంది. మరి తర్వాత సామాజిక గౌరవం కూడా లేదు. సమాజంలో అంగన్వాడీ టీచర్లను పార్ట్ టైం వర్కర్స్గా చూస్తున్నారు. వారు చేస్తున్న సేవకు గౌరవం లేదు, గుర్తింపు లేదు, అసలు కనీస వేతనం అమలు లేదు. తద్వారా అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత అంగన్వాడీ టీచర్లకి ప్రమోషన్ సౌకర్యాలు అయితే కల్పించడం లేదు. బదిలీలు, ప్రమోషన్లో అయితే ట్రాన్స్ఫర్ ఏమన్నా దూరమైన అంగన్వాడీ కేంద్రాలు దూరంగా ఉండి తమ నివాస ప్రాంతాలకు దగ్గరగా ట్రాన్స్ఫర్ చేసుకుందామన్నా కానీ ఆ ట్రాన్స్ఫర్ సౌకర్యాలు లేకపోవడం, ప్రమోషన్ సౌకర్యాలు లేకపోవడం, కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎర్లీ చైల్డ్ అంటే నర్సరీ విద్యలో, ప్రీ స్కూల్లో కీలక పాత్ర పోషించిన మరి అధికారికంగా చూస్తే గుర్తింపు అయితే చాలా తక్కువగా ఉంది. మొత్తానికైతే తక్కువ వేతనం, ఎక్కువ పని, ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ లేకపోవడం, గౌరవం తక్కువగా ఉండడం, అనేక సమస్యలతో అంగన్వాడీ టీచర్లు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మినీ అంగన్వాడీల్లో మరి దాదాపు ఏపీలో 6,300 పైగా మినీ అంగన్వాడీలు ఉంటే ప్రస్తుతం అయితే 4,600 అంగన్వాడీ కేంద్రాలను మాత్రమే అప్డేట్ చేస్తున్నారు.
మొత్తం ఒకేసారి ఈ 6,000 మినీ అంగన్వాడీలను ఒకేసారి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్ల యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఈ 6,300 పైచిలుకున్నటువంటి మినీ అంగన్వాడీల్లో ఒక్కొక్క ఆయాని అంటే 6,300 ఆయా పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇప్పుడున్న ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా, గ్రేడ్ 2 సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా, సిడిపిఓలు ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ కదిలించుకుంటూ వెళ్ళేలా మరి ఈనాటి క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. తర్వాత పిల్లల సంరక్షణ, పోషకాహార పంపిణీ, పాఠాలు, వంట, శుభ్రత ఒకేసారి నిర్వహించాల్సి రావడంతో మినీ అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలతో పోలిస్తే చాలా తక్కువ జీతం ఉంటుంది కాబట్టి ఇదొక 6,000 మినీ అంగన్వాడీలు ఒకేసారి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక పనిచేస్తున్న టీచర్లు, ఆయాలు అందరూ కూడా డబల్ పని చేస్తూనే మరి తక్కువ వేతనం తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా అసంతృప్తితో ఉంటున్నారు. నిరసనలు పెరుగుతున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో ఇంకా ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల సేవల్లో నాణ్యత తగ్గిపోవడం, పిల్లలకు రావాల్సినటువంటి వారి యొక్క అవసరాలన్నీ తీరకపోవడం, తద్వారా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ఆయాపై ఒత్తిడి పెరగడం, తర్వాత నిరుద్యోగ మహిళలకు కూడా మరి కొత్తగా టీచర్ ఆయా జాబ్ పొందే అవకాశాలు దొరకకపోవడం వంటి సమస్యలు అయితే వస్తున్నాయి. కాబట్టి వెంటనే ఇక్కడ చూస్తే ఈరోజు జరిగే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో అయితే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి పూర్తి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చే విధంగా చర్య తీసుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లను కూడా చర్చలకు పిలిచే విధంగా కూడా ఒక రోడ్ మ్యాప్ నిర్వహించాలి. అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి ప్రభుత్వం అసలు అంగన్వాడీ టీచర్ల ప్రధాన సమస్యలు ఏంటివి, అంగన్వాడీ టీచర్లు సమస్యల్లో వెంటనే తీర్చగలిగే సమస్యలు ఏంటివి, కొంచెం టైం తీసుకొని తీర్చగలిగే సమస్యలు ఏంటివి, ఈ విధంగా డివైడ్ చేసుకొని అసలు అంగన్వాడీ కేంద్రాలని ఆధునీకరించడానికి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించాలి, మరి లబ్ధిదారులకు మరి బాగా ధనవంతులు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళలో లక్షల్లో ఫీజు కట్టి చిన్నారులకి ప్రీ స్కూల్ పొందుతున్నారు. మరి బడుగు బలహీన వర్గాల పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లోనే మరి ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుకోవాలి. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లని ఆయాలకి కనీస వేతనాలు అమలు చేయడం, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయడం, ఆయాలకు టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చే విధంగా గైడ్లైన్స్ విడుదల చేయడం, గ్రాట్యుటీ టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత 2013 సూపర్వైజర్ కేసు, తర్వాత 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు ఏపీ హైకోర్టులో ఉంది. దాదాపు సెప్టెంబర్ 15 వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దాదాపు అంతా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వచ్చింది. ఇంకా 2013 వారికి 13 సంవత్సరాలు కోర్టులోనే నలిగింది. ఈ విధంగా మరి 2013 వారికి, 2022 వారికి సంబంధించి ప్రభుత్వం మరి ఏ విధంగా న్యాయం చేస్తుందో కూడా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. ఇక అంగన్వాడీల్లో ఈ 2022, 2013 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారు సంప్రదించి ఐసీడీఎస్ అధికారులు పోస్టులు వెంటనే భర్తీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అసలు అది కేసే కాదు. ప్రభుత్వం నిర్ణయించుకుంటే, ప్రభుత్వం డిసైడ్ అయితే వెంటనే 2013 వాళ్ళని, 2022 వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్ పోస్టులో నియామకాలు ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం అయితే చాలా ఆలస్యం చేస్తుంది. కోర్టులో కేసు ఉందని చెప్పేసి ఈ భర్తీ చేయకుండా ఆపుతుంది. ఆల్రెడీ ఏపీ హైకోర్టు అయితే 2022 వారికి ఎప్పుడో ఇవ్వమని తీర్పిచ్చింది. మళ్ళీ ఎందుకో 2022 సూపర్వైజర్ కేసు అయితే కోర్టులో పడింది. మరి ప్రభుత్వం వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. దాదాపు అయితే సెప్టెంబర్ 15 వరకు ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా ముఖ్యంగా ఈ విధంగా దసరా కానుకగానైనా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు ఇవన్నీ అమలు చేసే విధంగా అన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటారని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఎన్నిసార్లు ధర్నా చేసినా, సమ్మెలు చేసినా పోలీసులతో ఉద్యమాన్ని అణచివేస్తున్నారు. కానీ కనీస వేతనాలు అయితే పెంచడం లేదని చెప్పేసి అందరూ కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలి. వారికి దసరా, దీపావళి కానుకగా ఖచ్చితంగా వారికి ఒక గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాలి. అలా తీర్చితేనే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకు చెందినటువంటి చిన్నారులు, తర్వాత గర్భిణీలు, బాలింతలకు ప్రీ స్కూలు, న్యూట్రిషను సక్రమంగా అందే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దసరా, దీపావళి కానుకగా అంగన్వాడీ టీచర్ల ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి కోరుకుందాం. ముఖ్యంగా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలైనా ప్రకటిస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.